కానీ హౌస్‌లో ఎంత నెగెటివ్ ఉన్నా కూడా బయటకొచ్చాక అట్‌లీస్ట్ నాగార్జున గారి దగ్గర స్టేజ్ మీద అట్‌లీస్ట్ ఓపెన్ అప్ అవుతారు. మీరెందుకు ఏం మాట్లాడకుండా ఆయన ఎన్ని సార్లు అడిగినా కూడా ఏమైందమ్మా చెప్పు, చెప్పు, చెప్పు అంటే ఏం చెప్పకుండా ఎందుకు సైలెంట్ అయిపోయారు? అసలు ఏం చెప్దామని ఏం ఏం నడిచింది రన్ అయింది మైండ్‌లో? సి ఫస్ట్ వీక్ ఫస్ట్ 2 వీక్స్ కూడా నేను మంచిగా ఆడినా. సెకండ్ వీక్ వాజ్ ఐ థింక్ బెలూన్ టాస్కా, ఎగ్ టాస్కా గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా సార్ అందరికీ మామూలుగా మంచిగా చెప్తారు, మంచిగా ఆడినావు, గుడ్ గేమ్ అట్లా ఇట్లా అని చెప్తారు. నాకు సెల్ఫ్ డౌట్ వద్దు అన్నారు. ఓకే ఫైన్, దట్ ఈస్ ఫైన్ అనుకున్నాను నేను. ఇట్ ఇన్ మెన్షన్ ఎనీ పాజిటివ్గా నాకు ఇట్లా చెప్పిందంతా ఏం లేదు. బట్ దట్స్ ఫైన్, ఎంత చెప్పినా తీసుకున్నాను నేను. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్, ఎందుకంటే యూనో నాకు సెల్ఫ్ డౌట్ కొంచెం ఉండే నిజంగానే. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఫిజికల్ గేమ్స్ అన్నా, నేను అంత ఆడలేదు. అండ్ లైక్ లాంగ్ చిన్నప్పుడు ఎప్పుడు ఆడినా నేను, లాంగ్ గ్యాప్ ఉన్నది. అండ్ ఎప్పుడు అంత ఏమంటారు ఏదో స్పోర్టివ్గా ఆడే ఆటలు గేమ్స్ అంతా ఏం లేదు. ఎప్పుడు నేను ఫోకస్డ్ స్టూడెంట్ అండ్ ఇదే ఉంటుండే. సో ఐ వాజ్ సెల్ఫ్ డౌట్ ఉండే. బట్ నేను ఫుల్ ఆడేసిన నేను, దట్స్ ఫైన్. చెప్తే మంచిగా ఉండేమో ఎట్లా ఆడినా. అండ్ ఐ ఆల్సో హ్యాడ్ లైక్ యూనో నేను ఫిజికల్ ఆడుతున్నప్పుడు ఏమైనా హర్ట్ చేసినానా, రూడ్గా ఆడినానా, లేకపోతే కూల్ అండ్ కామ్గా ఆడినానా అనేది నన్ను నేను చూసుకోవడానికి స్కోప్ లేదు కదా, ఎవరు గొల్ల వాళ్ళు ఉన్నారు అందరం. సో నాకు అది ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు ఎవరైనా ఇట్లా కొంచెం చెప్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసిన, ఆ జడ్జ్మెంట్ లాగా. సార్ సెల్ఫ్ డౌట్ వద్దు అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, మంచిగానే ఆడినా. నెక్స్ట్ వీక్ వచ్చి నిఖిల్ నీతో పాటు తినలేదని చెప్పి అలిగినవు అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ నాట్ ట్రూ. నేను అది అసలు అది విషయమే కాదు అక్కడ. మీకు కనిపించింది, మీకు చూపించింది అది విషయం కాదు. అది నేను ఎందుకు నేను ఫీల్ అయినా అనంటే, ఆ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను నా కోసం చేసుకున్నా, వీళ్ళందరూ తినేశారు. కనీసం ఎవ్వరు కూడా ఆమె వేరేవి తిననని చెప్పి స్పెసిఫిక్గా చెప్పి చేసుకున్నది కదా, ఉంచాలి అనేది ఉంచలేదు ఎవరు కూడా. సో వెన్ ఐ కేమ్ టు దట్ డైనింగ్ టేబుల్, నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా, ఎవ్వరు కూడా నా కోసమే రెడీగా పెడతారు ఇట్లా. సో అది ట్రిగర్ అయింది నాకు, ఏంద్రబాబు ఇక్కడ వచ్చి ఇక్కడ గిట్లున్నా ఏంద్రబాబు అని ట్రిగర్ అయింది నాకు. అది మేజర్గా నేను ఫీల్ అయింది. దెన్ నేను వచ్చి మళ్ళీ నేను తింటలే, ఆకలేసినప్పుడు ఏదో వేసుకొని తింటలే అని అనుకున్నాక, వీళ్ళుండి నిఖిల్ చెప్తే వింటది, నిఖిల్ని పంపిద్దాము అనిపేసి నిఖిల్ని పంపించగానే వాడు వచ్చి తినలేదా నాన్న అని అనేసరికి, నువ్వు వాళ్ళు చెప్తే ఏదో నువ్వు వచ్చి నువ్వు నాకు షో ఆఫ్ కన్సర్న్ ఇస్తున్నావు ఏందిరా, నీకు అంతుండింటే అప్పుడే నువ్వు మాట్లాడటోని కదా అని ఇట్లా ఆర్గ్యుమెంట్ అయింది. నువ్వు అంతుంటే నువ్వు తినేటప్పుడే నువ్వు చెక్ చేసుకునేటోని కదా, నువ్వు చీఫ్ అయ్యింది నువ్వు చెక్ చేసుకోలే. అండ్ ఆల్సో హౌస్లో రోజు లాస్ట్ తినేది నువ్వే, అట్లా కూడా చెక్ చేసుకోలే కదా, ఇప్పుడు వచ్చి నువ్వు షో ఆఫ్ కన్సర్న్ ఇస్తాను ఏందిరా గాలి చెప్పంగానే అనేది గొడవ. దట్ వాజ్ నాట్ లైక్, నేను వీళ్ళ కోసం హర్ట్ అయినా, బట్ తిన్నారు కదా పాపం, మనం ఎందుకు వాళ్ళని హర్ట్ చేయడం, తిన్న తిండిని వల్ల మీరు తినేసిర్రు అట్లా అని నాకు అనబుద్ధి కాదు అట్లా ఫుడ్ విషయంలో. సో దట్ వాజ్ హ్యాపెన్. మీకేమో అండ్ నాకు సరేమో అలిగినవు ఇట్లా అని అన్నాడు. అనగానే ఆ పాయింట్ నెక్స్ట్ వీక్కి విష్ణు పట్టుకున్నది, విచ్ ఇస్ నాట్ ట్రూ. అంటే ఫాల్స్ని నువ్వు స్ట్రెంగ్తెన్ చేస్తున్నావు. అప్పుడు నేను ఊరుకున్నాయి ఎందుకు, అండ్ ఎక్స్ప్లెనేషన్కి టైం ఇయ్యరు ధనుష్ అక్కడ. ఫస్ట్ మనం ఎంతసేపు ఇట్లా ఇట్లా అని చేయి పెట్టినాక ఎప్పుడో ఇస్తారు. సరే ఫైన్, షో టైం కన్సర్న్ కదా, 1 hour అండ్ ఆయన టైం కూడా ఇంపార్టెంట్ కదా, నేను కూడా కొంచెం తగ్గి మాట్లాడతా, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇయ్య ఇట్లా అంతా. 4th week వచ్చినాం కదా, ఫస్ట్ యష్మి విషయం మాట్లాడినప్పుడు ఐ టోల్డ్ మై ఎక్స్ప్లెనేషన్ సాటర్డే ఎపిసోడ్లో. అండ్ సీతు విషయం మాట్లాడినప్పుడు ఏది నేను నబిల్ని రిమూవ్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ అయినవా అని అడిగినప్పుడు మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అని సార్ అన్నారు. సీతు అన్నది సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకున్నా, కానీ నేను నిఖిల్కే 0 వేసిన. నిఖిల్ డెసిషన్ తీసుకోవాలి కదా, ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే డెసిషన్ తీసుకోవాలి అట్లా అని చెప్పి. సో బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు క్లారిఫై మెన్షనింగ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, అసలు నేను ఒక మాట కూడా మాట్లాడలేదు నిఖిల్తోని. చీఫ్ డెసిషన్ అది కలెక్టివ్ కూర్చున్నప్పుడు ఆయననే ముందు పెట్టిండు నేను ఇంకా విష్ణు కూడా ఆలోచించు అని నేను ఇంకా అన్నా తప్ప ఇంకేం నేను డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు నేను ఇక్కడ చేయలేదు సీతు అని చెప్పడానికి నేను వెళ్తే, సీతు ఏమన్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నిఖిల్ తరపు నుంచి వచ్చి అని మాట్లాడు. నువ్వు అక్కడ స్టేజ్ మీద మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా అమ్మా, నేను నీతోని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా నీకు, యూ షుడ్ నో వాట్ హ్యాపెండ్, నిజంగా ఏం జరిగింది నీకు తెలియాలి, నువ్వు లేవు అని అన్నావు కాబట్టి అని అంటే ఒప్పుకోలేదామే, అట్లే మాట్లాడింది, నీకేం కావాలో అది ఏదేదో మాట్లాడింది. అవి నాకు సార్ రాగానే సీతుని అడిగిండు, ఇంతలోనే గొడవనా అని చెప్పేసి అడిగిండు. అండ్ నిఖిల్ని లేపించి నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి అన్నాడు. నన్ను ఒక మాట కూడా అడగలేదు. అండ్ జరిగిన కాన్వర్సేషన్ ఏంటిది, నేను నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడానా జరిగిన దాన్ని బట్టి, నేను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నిఖిల్ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పడానికి పోతే మీరు ఫాల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు. అండ్ యష్మి విషయంలో కూడా ఓపెన్గా ఉంచేశారు. ఆమె మాట్లాడిన దానికేమో అది స్ట్రాటజీ కావచ్చు కదా అమ్మ అన్నాడు. మరి నేను మాట్లాడింది నాకు స్ట్రాటజీ కాదా, మరి నేను నా గేమ్ పాయింట్లో నువ్వు ముందుకెళ్ళు అన్నది నేను స్ట్రాటజీ కాదా, మరి అదెందుకు మాట్లాడలేదు. ఆమె ఇట్లా అన్నది సార్ నన్ను ఇలాగా అబద్ధం ఇట్లా అన్నది గేమ్లో, నేను మాట్లాడలేదు దానికి కూడా అని అంటే కూడా దట్ కుడ్ బి అ స్ట్రాటజీ అని అనలేదు నన్ను.
అండ్ దానికంటే థర్డ్ వీక్లో ఉన్నప్పుడు కూడా థర్డ్ వీక్లో నిఖిల్ మీద నేను అలిగినా అని చెప్పేసి మాట్లాడినారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేకుండే ఒకటి. అండ్ సెకండ్ ఏంటంటే అసలు అది కానే కాదు, నిఖిల్కి నాకు జరిగింది డిఫరెంట్. అది అక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అని నేను చేసుకున్న ఫ్రైడ్ రైస్ ముందు ఆల్రెడీ చెప్పిన వాళ్ళకి, నేను మిగతావేవి తిన్నాను ఇదే తింటా అని ముందు రోజు రైస్ని నేను ఫ్రైడ్ రైస్ తీసుకొని పెట్టుకున్నా. వచ్చేసరికి ఫినిష్ చేసేసరి ఇంత లాస్ట్లో ఇంత ఉంచారు, ఎండిపోయిన రైస్ ఎగ్ లేకుండా ఉంచారు. ఐ వాజ్ హర్ట్ అండ్ నాకు ఫ్యామిలీ ట్రిగ్గర్ అయింది. నేను ఎట్లుండేదాన్ని రా బాబు, నేను ఫస్ట్ నాకు పెట్టేటోళ్ళు ఇక్కడేంద్రా బాబు, మిగిలింది కూడా సరిగ్గా లేదు అని ఫీల్ అయినా. ఈ లోపు లేదు తినండి, ఇది కొంచెమైనా ఉన్నది తినండి అంటే అది కొంచెం ఏం తింటా నేను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దోస్ గర్ల్స్ బికాజ్ వాళ్ళు తినేసిరు పాపం ఎందుకు అనేసి. నిఖిల్ అని పంపించి, నిఖిల్ చెప్తే వింటర్ సోనియా అని చెప్పేసి నిఖిల్ పంపించాను. నిఖిల్ పంపిస్తే నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు వచ్చుడేంది, నాకు షో ఆఫ్ కన్సర్న్ ఇచ్చుడేంది, నువ్వు నీకు అంతుండింటే నువ్వు ముందొచ్చి మాట్లాడాల్సింది అని. ఇది కాన్వర్సేషన్ అక్కడ. దట్ వాజ్ నాట్ నిఖిల్ అడగకపోతే నేను తినలేదు, ఇది కానే కాదు. అసలు నేను నాకు పెద్ద ఫరకే పడదు నాకు ఎవరితోని, నువ్వు తినపోయేది అంతా. నాకు సార్ ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తారో దానికే ఆడియన్స్ ఇంక్లైన్ అవుతారు, దానికే హౌస్ ఇంక్లైన్ అయ్యి నెక్స్ట్ నామినేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలి కదా. సరే కరెక్ట్గా చెప్పకపోయినా దాన్ని సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఫాల్స్ని స్ట్రెంగ్తెన్ చేయొద్దు. తప్పు స్టేట్మెంట్స్, తప్పు జరిగిన దాన్ని మీరు స్ట్రెంత్ చేస్తే అదే కంటిన్యూ అవుతుంది కదా. ఈవెన్ అక్కడ అది మాట్లాడుకోవడం మీ మిస్టేకే కదా. నాకు సార్ నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్న టైం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో థర్డ్ వీక్ అడిగినా కూడా మీరు చెప్పలేదు. ఇంకోటి అదే సాటర్డే ఎపిసోడ్ లో మధ్యలో బ్రేక్ లో అబేలా నేను కూడా ఏదో చేసి వెళ్ళిపోనా అని చెప్పి మాట్లాడారు. అంటే మాట్లాడేసి ఏదో తేల్చుకుని వెళ్ళిపోదాం, రెడ్ కార్డ్ తీసుకుని అనుకున్నారా, లేకపోతే మీ ప్లాన్ ఏంటి అసలు? అప్పుడు థర్డ్ వీక్ లో జరిగింది, నేను సరేలే చిన్న ఎలిమెంటే కదా కంటెంట్ కోసం కావచ్చు అనేసి వదిలేసిన, ఊరుకున్నా. పెద్ద ఫరక్ ఏం పడదు, పెద్ద ఏం కాదు అని ఊరుకున్నా. సరే సరదాగా అలిగిందని అనుకుంటారు, ఏమున్నది అని అనుకున్నా. ఫోర్త్ వీక్ లో మాట్లాడినవి రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చాలా పెద్ద పదాలు, చాలా పెద్ద పదాలు. అండ్ ఆల్రెడీ వీళ్ళు అనుకుంటున్నారు నేను ఎట్లా నాకు పొజిషన్ వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది మెల్లిగా అదే కన్వే అవుతుంది అని వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 2 weeks నుంచి వెయిట్ చేస్తున్నాకి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, నేను ఎట్లా ప్రూవ్ చేయాలి దాన్ని నాకు అర్థం కాక ఊరుకున్నాను నేను. అది మీరు వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అన్నారు. సో దట్ వాజ్ వేర్ లైక్ ఐ బ్రోక్. అండ్ అర్థమైందికి మీరు ఎట్లా పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అట్లా పోర్ట్రే చేస్తున్నారు. నా నిజాన్ని, నేను నిజంగా ఉన్నది, నా ట్రూత్ని మీరు పోర్ట్రే చేయట్లేరు. సో అది నాకు అర్థమైపోయింది. ఈవెన్ అర్థమైపోయి నేను సాటర్డే ఎపిసోడ్ తర్వాత నేను రెడీ అవ్వలేదు సండేకి, నేను వెళ్ళిపోతా, ఎలిమినేట్ అవ్వకపోయినా నేను వెళ్ళిపోతా, ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా అబ్బాయిలాగా చేసైనా సరే నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది నిజం ఏదో, నేను నిజంగా ఏదో అది చూపించడానికి, మీకు నచ్చింది మీరు పోర్ట్రే చేసుకోవడానికి నేను రాలే. సో దట్ వాస్ మై బిలీఫ్. నేను బిలీవ్ చేసింది అది, నేను బిలీవ్ చేసిన దానికే నేను ఉంటా. మీరు ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో, అసలు ఫిజికల్ గేమ్ క్లారిటీ ఏది, అడల్టరేటెడ్ కామెడీ ఏంది, అసలు కనెక్షన్ ఉన్నదా? టోటల్ ఎవరైనా ఎపిసోడ్ చూసినా కూడా కంప్లీట్గా మీరు టీమ్ అయినా చూసి ఉండాల్సింది, చూసినప్పుడైనా అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ అసలు నా కాన్షియస్లో లేనే లేదు అసలు. అది పృథ్వీ యష్మి కనెక్షనా లేకపోతే ఇట్లా అని కాన్షియస్లో లేదు నాకు. అది ఐ వాజ్ ఆల్రెడీ లైక్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ లిటరల్లీ గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసినాకి అమ్మా నువ్వు గేమ్ క్లారిటీ అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు ఎట్లా నన్ను అది అడుగుతారు? అడిగినాక మళ్ళీ హౌస్ మొత్తం కూడా నమ్మడానికి కూడా రెడీగా లేదు అనేది కూడా మీరే చెప్తున్నారు. అండ్ సారీ చెప్పింది అగ్రీ చేస్తలేరు, సారీ చెప్పింది తర్వాత క్లియర్ అవుట్ చేసింది అనేది మెన్షన్ చేస్తలేరు. దెన్ వాట్ ఈస్ దట్? నాకు అర్థమైపోయింది మీరేం పోర్ట్రే చేయాలనుకుంటున్నా అదే పోర్ట్రే చేస్తున్నప్పుడు నేను క్లియర్గా నేను అదే మాట్లాడినా. మధ్యలో బ్రేక్లో కూడా నేను అదే, బిగ్ బాస్ నేను ఉండను నేను ఇక్కడ, మీరు ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ కాకపోయినా సరే నెక్స్ట్ వీక్ అయినా సరే నేను అబ్బాయిలాగా చేసైనా సరే వర్స్ట్ కేసులో అయినా సరే నేను ఎలిమినేట్ అయిపోతా అని చెప్పిన. అండ్ నాకు సార్ సండే అడిగినప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన పెద్ద అయినా అండ్ ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన మొత్తం అంతా చేంజ్ చేయరు. ఆల్రెడీ 2 weeks పోర్ట్రే చేసినారు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎట్లాగో ఇదే పాయింట్స్ మళ్ళీ నామినేషన్లో పెడతారు. ఎవ్రీ వీక్ నాకు సరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, హౌస్లో నేను ఇంత చేయాలి అంటే ఐఎమ్ నాట్ హియర్ ఫర్ దాట్. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నేను మాట్లాడలేదు సార్తోని.